90s కిడ్స్కి అయితే ఎంతో ఇష్టమైన ఫుడ్ ఐటమ్ అని చెప్పొచ్చు. అదేనండి ప్యాలాల ముద్దలు. మా సైడ్ అయితే మేము వీటిని ఇలానే పిలుస్తాము. ఒక్కో చోట ఒక్కో రకంగా పిలుస్తారు. కొందరైతే మరమరాల లడ్డు అని కూడా పిలుస్తారు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా కలల ప్రపంచం. పాత రోజులను గుర్తు చేసే ఒక స్పెషల్ ఫుడ్ ఐటెంతోనైతే నేను మీ ముందుకు వస్తున్నాను. ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే 90s కిడ్స్ ఎంతమంది ఈ వీడియోని చూస్తున్నారో కూడా కామెంట్ అయితే చేయండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 1/2 kg బెల్లం అయితే తీసుకున్నాను. ఈ బెల్లాన్ని అయితే మంచిగా తురుముకుంటున్నాను. ఇదైతే కొత్త బెల్లం అండి. ఇంకా పాత బెల్లంతో వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్, కానీ నేనైతే ఇంకా లేకుండే అందుకే కొత్త బెల్లంతోనే వేస్తున్నాను. ఈ విధంగా బెల్లం మొత్తం చిన్న చిన్నగా కట్ అయితే చేసుకున్నాను. దీంట్లోనే ఇప్పుడైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను పాకం రావడానికి. కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. పాకంకి ఎంత అయితే సరిపోతాయో అన్ని వాటర్ అయితే వేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మంచిగా ముదురు పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ బెల్లం అంతా కరిగిపోయి మంచిగా ముదురు పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడైతే దీంట్లో నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే మంచిగా వస్తాయి అన్నమాట. చూసిరు కదా, పాకం చూసిరా, ముదురు పాకం వచ్చేసింది. ఇప్పుడైతే నేను దీంట్లో ప్యాలాలను అయితే వేస్తున్నాను. ప్యాలాలను అయితే వేసుకున్నాం కదా, ఈ బెల్లం పాకం మొత్తం ఈ ప్యాలాలకైతే మంచిగా పట్టుకోవాలి, మంచిగా కలుపుకోవాలి పట్టేటట్టు. చూసిరు కదా, వీడియోలో చూపిస్తున్నట్లయితే ఈ విధంగానైతే మంచిగా కలుపుకోవాలి. వీడియోలో మాత్రం కొంచెం తెల్లగా కనిపిస్తున్నాయి, కానీ బయట మాత్రం మంచి కలర్లోనే ఉన్నాయి. ఎందుకంటే నేను కొత్త బెల్లం తీసుకున్నా కాబట్టి సో ఆ కలర్లోనైతే కనిపిస్తున్నాయి. చూసిరు కదా, ఈ విధంగా ఈవెన్గా మొత్తం బెల్లం పాకం అనేది ప్యాలాలకు అంటుకునే విధంగా మంచిగా కలుపుకోవాలి అన్నమాట. సో ఈ విధంగానైతే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే కిందికి తీసుకొని కొంచెం వేడి మీద ఉండగానే ముద్దలు అయితే కట్టుకోవాలి. ఇంకా వేడి మీద ఉంటేనే మంచిగా మనకు ముద్దలు అనేటివి వస్తాయి. చూసిరా, ఈ విధంగానైతే లడ్డూలాగా చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీ ప్రాసెస్లో ప్యాలాల ముద్దలు అయితే రెడీ అయిపోయినాయి. సూపర్ టేస్ట్ ఉన్నది. బెల్లం కూడా మంచిగా సరిపోయిందండి. చాలా చాలా టేస్ట్ ఉన్నది. ఒక్కసారి నా పాత రోజులు అయితే గుర్తుకొచ్చినాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇట్లా జాతరలనైతే ఇవి ఎక్కడ పెట్టిల్లో అని మొత్తం సెర్చ్ చేసి మరీ కొనుక్కునే వాళ్ళం. అంత ఇష్టం ఉండే ఇవంటే. మీరు కూడా నా లెక్క ఎవరైనా ఉన్నారా కామెంట్ అయితే చేయండి. సో ఈజీ ప్రాసెస్లో రెడీ అయిపోయినాయండి. మీకు ఇవి ఎట్లా అనిపించినాయి, ఈ ప్రాసెస్ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎంతమందికి ఈ ప్యాలాల ముద్దలు అంటే ఇష్టమో కూడా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. ఛానల్ గ్రోత్ అయితే అస్సలు ఉండడం లేదు ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచిగా ముందుకు వెళ్ళగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ మరి అందరికీ.